గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలీల మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. ఇక్కడ చూసినట్లయితే తైలపు గిన్నె తీసుకొని తల మీద తైలము పోసి ఆయనను అభిషేకించు అని ఎవరి గురించి చెప్తున్నాడంటే యోహు గురించి చెప్తున్నాడండి. అది కూడా ఎవరు అభిషేకిస్తున్నాడు? ఏలి అప్పటికి వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు. దాని తర్వాత దేవుడిలాగా అభిషేకించు అని ఏలియాతో చెప్పిన మాట ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? ఎలీషా జ్ఞాపకం చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు తన తోటున్న వారు చిన్న చిన్న ప్రవక్తలు ఉంటారు కదా, తన తోటి వారికి చెప్పి, ఇదిగో ఆయనను వెంటనే పోయి అభిషేకించు, ఏ మాత్రమో ఆలస్యము చేయకు, తలుపు తీసి పారిపో, అభిషేకించు తలుపు తీసి పారిపో అన్నాడు. ఏంటండి? అభిషేకించు తలుపు తీసి పారిపో అంటే డోంట్ డిలే ఎనీ లాంగర్. ఇప్పటికే ఆలస్యమైంది యోహు జీవితంలో. డు నాట్ డిలే ఎనీ లాంగర్, డు నాట్ డిలే ఎనీ లాంగర్. దేర్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఆర్ గెటింగ్ డిలేడ్. ఆలస్యం అవుతుంది. ఈరోజు దేవుని చెప్పమనండి, మీరు వేడుకోండి, దేవా ఇంకా నేను ఆలస్యము చెయ్యను అని చెప్పయ్యా, ఇంకా ఆలస్యం అవ్వకూడదని చెప్పయ్యా, ఇంకా నా జీవితంలో నేటికి దేవుడు ఈ రోజే తన కార్యము జరుగునుగా కానీ ప్రకటించయ్యా, సెలవి అయ్యా. అడుగుతారా? ధైర్యం ఉందా? దేనికైనా సిద్ధమేనా? పోరాటాలు ఉంటాయి, కార్యము జరగాలంటే సులభంగా జరగదు, కానీ ఆలస్యము కంటే ఆ కార్యమే బెటర్ అయ్యా, ఆ పోరాటాలే బెటర్ అయ్యా. ఇంతవరకు వేచి విసిగిపోయి ఉన్నా. మీకు విసుగుదల రాకపోతే దేవుడు ఏం కార్యం చేయలేడండి. ఆర్ యు టైర్డ్ ఆఫ్ వెయిటింగ్? ఇస్ దర్ ఎనీబడి హూస్ టైర్డ్? ఐఎమ్ డన్, నాకు ఇంకా ఓపిక లేదు, ఐ నీడ్ సంథింగ్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అన్నవారు ఉన్నట్లయితే చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. యు హ్యావ్ టు బీ లైక్, ఐఎమ్ డన్, ఎనఫ్ ఇస్ ఎనఫ్. వెయిట్ చేసింది ఇంకా చాలు, దేవుడు తన కార్యం జరిగించాలి అని మీరు ఎప్పుడైతే వైరాగ్యముతో పట్టుదలతో పోరాడతారో అప్పుడు యాకోబుని ఇశ్రాయేల్గా మార్చిన దేవాది దేవుడు మీకు కష్టమైన ఒక దెబ్బ వేసిన మీ జీవితంలో గొప్ప మార్పు కలుగును గాక, మీ పేరు మార్చబడును గాక, అట్టి కార్యాలు జరిగిస్తాడండి దేవుడు. సో డోంట్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ సేయింగ్ దట్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. మార్లు బైబిల్లో వాక్యంలో కీర్తనల్లో అంటూ ఉంటాడు, ఇంకెంతకాలం అయ్యా, హౌ లాంగ్ ఓ లార్డ్. ఎప్పుడైనా చదవారా దావీదు మాట? ఇంకెంతకాలం ప్రభువా అంటే దావీదు అంత ధైర్యంగా అడుగుతున్నాడు. మరి మీరు అడగటానికి ఎందుకు భయపడుతున్నారండి? దావీదు ఉన్నట్టు చెప్పాడు, నో కవరింగ్, నో పాలిషింగ్, నో బలుగుతుంది అంటాడు. దేవా నువ్వు నా శత్రువుల్ని